ఉన్నాయి సార్. మిగతా వాటిలో కొన్ని తహసీల్దారులకు, మిగతా కొన్ని ఆర్డీఓ స్థాయిలో అధికారులు ఇచ్చారు సార్. కానీ ఇంకొకటి చెప్తున్నారు సార్, ఎందుకంటే ఆర్డీఓలకు, కలెక్టర్లకు అధికారులు ఇచ్చారు సార్. ఆ రోజులు 1976లో ఐడియాలను ఏర్పాటు చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఐడియాలో ఐఏఎస్ అధికారులు అక్కడ ఉంటారు సార్. ఇప్పటికి మా దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ ఉట్నూరు ఐటీ సార్. దాంట్లోకి ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన స్పెషల్ డెవలప్మెంట్ ఎస్డీసీ ఉంటారు సార్. ప్రత్యేకించి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉంటారు సార్. అతని సమస్య ఏంటిదంటే ఆ ప్రాంతంలో నుండి భూ సమస్యలను పరిష్కరించే బాధ్యత వాళ్ళది. మరి ఆ దానికి నోడల్ ఆఫీసర్గా మరి ఐడి ప్రాజెక్ట్ అధికారి ఐస్ ఆఫీసరు మరి దానికి పూర్తి స్థాయి ఆర్జీని స్వీకరించుకొని మరి ఆ కేసులన్నిటికి పరిష్కారం చేస్తున్నారు సార్. మరి మొన్న ఒక తీర్పు మాకు వచ్చినట్టు సమాచారం సార్. దాన్ని కోర్టులో కేసేసారు సార్. ఐడిపిఓలకి ఈ పవర్ లేదని సార్. ఆదివాసులు కలెక్టర్ల చుట్టూ తిరిగారు సార్. కలెక్టర్ ఆఫీసులో ఎవరు వెళ్ళరు సార్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3 ఐటీఐలు ఉన్నాయి సార్. భద్రాచలం ఒకటి, ఏటూరు నగరం ఒకటి, అదేవిధంగా మననూరులు చిన్న ఐటీడీఏ సార్, అదేవిధంగా ఐటీఐ ఉట్నూరు సార్. 4 ఐటీఐలు ఉంటాయి సార్. ఇందులో ఐటీడీఏలే ఆదివాసులకు దేవాలయాలు, గిరిజనులు కావచ్చు ఆదివాసులకు ఐటీడీఏలే అవి దేవాలయాలు సార్. ఆ దేవాలయం లాంటి సంస్థల్లో ఉన్నటువంటి పోస్టులు కూడా పూర్తి చేయాలి. అదేవిధంగా భూమి యొక్క సమస్యల్ని కూడా పరిష్కరించే అధికారం ఏమైనా వీలైతే యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళకి అధికారం కల్పించాలి సార్. ఎందుకంటే భూ సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి సార్. ఎందుకంటే సివిల్ కోర్టులలో ఎక్కడో పరిష్కారం కావాలి సార్. మా వాళ్ళకి అక్కడ వెళ్ళడానికి కూడా డబ్బులు కూడా ఉన్నాయి సార్. కాబట్టి ఐటీలో ఏదైతే భూ సమస్యలో అక్కడనే పరిష్కారం అయ్యే విధంగా తప్పకుండా మాకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంటుంది సార్. కాబట్టి ఇలా లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే పెండింగ్లు ఉన్నాయి సార్. ఎందుకంటే ముగిస్తే ఇంకా ఇంకో అంశం చెప్పేది ఉంది సార్. ఒక 10 నిమిషాల లోపల ముగిస్తా సార్. సార్ ఎడమబుజ్జు గారు మేము సార్ ఒక్క నిమిషం మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వాలి, మళ్ళీ కౌన్సిల్కి పోవాలి. మీరు 5 నిమిషాలు మాట్లాడతారనుకొని నేను ఇస్తే మీరు హాఫ్ అన్ అవర్ మాట్లాడితే కష్టమవుతుంది. మళ్ళీ వేరే మనకు షార్ట్ డిస్కషన్స్ కూడా ఉన్నాయి. కన్క్లూడ్ చేసేసి సార్ కంక్లూడ్ చేస్తా సార్. సరే, దీనికి కొద్దిగా పగడ పెడితే దీన్ని బేస్ చేసుకునే మా ఐడియాకి సంబంధించి సార్. ఎందుకంటే పోడు భూములకు సంబంధించి కొంత చెప్తా సార్. ఎందుకంటే ఇదంతా కూడా ధరణికి లింక్ అయి ఉంటుంది సార్. ముఖ్యంగా ఎందుకంటే భూ సమస్య అన్నప్పుడు కేవలం ధరణి గురించి మాట్లాడేసి పోడు భూముల గురించి మర్చిపోతే అది బాగోదు సార్. ఎందుకంటే మా వాళ్ళు మమ్మల్ని కొడతారు సార్. మళ్ళీ పోతే పరివాహ ప్రాంతం అంతా కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుకుంటే ఖమ్మం వరకు కూడా పోడు భూములకు సంబంధించి తీవ్రంగా ఉంది సార్. కాబట్టి దాని గురించి కూడా కొంత మీకు చెప్పాలి సార్. దాన్ని చెప్పిన తర్వాత ఫైనల్ ఒక 2-3 మాటలు మా మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలియజేసి నేను సెలవు తీసుకుంటా సార్. కాబట్టి ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి సార్. సార్, పోడు భూముల సమస్య ఇది ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టం. మరి పోడు భూములు అనేది ఎంత ప్రతిష్టాత్మకమో అందరికీ తెలిసిన విషయం. పోడు భూములు చట్టం రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి సార్. చాలామంది ప్రాణాలు పోయినాయి. మరి ఆ పోడు భూములు కేవలం ఆదివాసులే కాకుండా ఆదివాసేతరులు కూడా చాలామంది పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు సార్. కాబట్టి ఆదివాసులతో పాటు ఆదివాసేతరుల సమస్యలు కూడా పోడు భూముల సమస్యలు పరిష్కారం తీసుకురావాలి. ముఖ్యంగా 2002లో నాటి వాజ్పేయి ప్రభుత్వం బీజేపీ పట్టా హక్కులు లేని 50,000 మంది ఆదివాసులకు 50,000 మంది ఆదివాసులు సాగు భూముల నుంచి తొలగించి దీంతో ఆదివాసులు దేశవ్యాప్తంగా అంతా వాజ్పేయి ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించారు సార్. అదేవిధంగా దీంతో యూపీఏ ప్రభుత్వం అటవీ హక్కు చట్టాన్ని 2026లో తీసుకొచ్చింది సార్. ఈ చట్టం ద్వారా 2006లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది సార్. ఈ చట్టం ప్రకారం రక్షిత అడవులైనా, రిజర్వ్ ఫారెస్ట్ అయినా, అభయారణ్యాలైనా 2005 డిసెంబర్ 13 కన్నా ముందు ఆ భూములకు నివాసం ఉంటున్న ఆదివాసులందరికీ హక్కులు పొందవచ్చని చాలా స్పష్టంగా ఆ యాక్ట్లో పేర్కొనడం అనేది జరిగింది సార్. మరి పేర్కొన్న ప్రకారంగా ఏం చేశారు సార్? కేవలం వైఎస్ రాజశేఖర ఉన్న హయాంలోనే అందరు కూడా పోడు భూములకు పట్టాలు వచ్చేశారు. కానీ 10 సంవత్సరాల్లో జూన్ 24 నుంచి హక్కుల చట్టాలకు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ
5 ఎకరాలు సాగు ఉంటే ఎకరం నుంచి 3 ఎకరాలకు హక్కు. అదేవిధంగా గిరిజన భూములకి చాలామందికి కేసీఆర్ గారు 2014 కావచ్చు, అదేవిధంగా 2018 కావచ్చు, ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ కంటే ముందు సార్ ఆదివాసులు పిలవాలి, మీకు పొడి భూములు పట్టాలు ఇస్తామని చెప్పాలి, మాయమాటలు చెప్పి పంపించాలి సార్. కానీ ఇప్పటికి చెప్తున్నారు సార్, వాళ్ళు 5 ఎకరాలు 10 ఎకరాల భూమి సాగులో ఉంటే వాళ్ళ పట్టాలు ఇచ్చింది 10 గుంటలు 20 గుంటలు పట్టాలు ఇచ్చేస్తారు. ఈ రకంగా వాళ్ళు మోసం చేసుకుంటేనే వాళ్ళ యొక్క కాలాన్ని వేలుదీస్తారు సార్. కానీ ఎవరు కూడా పట్టాలు రాలేదు సార్. గిరిజనులు సాగు చేసుకుంటే అటవీ భూములకు స్వయంగా దగ్గరుండి కుడి చేసుకొని మరి హక్కు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ గారు 2019 జూలై 19 అసెంబ్లీలో ప్రకటించారు సార్. కానీ ఒక్కరికి పట్టాలు రాలే. చెప్తాగు, నువ్వు నా ప్రాంతంలో ఉన్నావు కదా, ప్రభుత్వం 2021 నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తులు స్వీకరించింది సార్. కానీ ఎవరు కూడా పట్టాలు రాలేదు సార్. ఇదిలోనగా తొందరగానే ముగిస్తా. ఇదిలోనగా క్యాబినెట్లో కూడా గత క్యాబినెట్ మార్చి 9, 2023లో క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ మొదటి దశలో 1,55,000 మందికి 4 లక్షల ఎకరాలు పట్టాలు ఇచ్చామని చెప్పారు సార్. కానీ ఎక్కడిచ్చారు సార్? ఈరోజు మేము ఆదివాసులం సార్, 24 గంటలు అక్కడ పల్లెటూళ్ళలో గుట్టల్లో కొండల్లో తిరుగుతుంటే ఎక్కడ పోయినా మాకు పోడు భూములు పట్టాలు కావాలని మమ్మల్ని అడుగుతున్నారు సార్. ఈ ప్రభుత్వం వస్తేనే పట్టాలు వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇస్తుందని ప్రజలకి నమ్మకం సార్. కాబట్టి వీళ్ళు ఏ పట్టాలు ఇవ్వలేదు సార్. అదేవిధంగా 2017లో భూ రికార్డుల సవరణ చట్టంలో సవరణ సమయంలో ఇట్టి భూములను నిషేధ జాబితాలో బట్టి అటవీ భూములను ప్రకటించి ఆదివాసి హక్కుల్ని హరించింది సార్. ఇప్పటికీ జాయింట్ సర్వే కానిటువంటి భూములు చాలా ఉన్నాయి సార్. కాబట్టి ఆ భూములన్నింటి కూడా జాయింట్ సర్వే చేయాలి. ఎగ్జాంపుల్ నా ఉట్టూరు మండలం సార్, చాలామంది నర్సాపూర్ బి ప్రాంతంలో గండి కూడా ఉంటుంది. అదేవిధంగా ఇంద్రవెల్లి మండలంలో కావచ్చు, సాలివాడ బిలో కావచ్చు, చాలా అదేవిధంగా కోలక్ష్మి మేడం వాళ్ళకి సంబంధించిన లింగాపూర్ మండలం సార్, ఇప్పటికీ వాళ్ళ యొక్క ఏరియాలో అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన గాదిగూడ మండలంలో అంటే భూమి తక్కువ ఉంటుంది, పట్టాలలో మాత్రం భూమి ఎక్కువ ఉంటుంది. అంటే చాలామంది అతలాకుతలం అవుతుంది సార్. కాబట్టి దీన్ని కంపల్సరీ చేయాలి. అదేవిధంగా పోడు భూముల విషయం నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది సార్. నిన్న వాళ్ళు మహిళల గౌరవం గురించి వాళ్ళు మాట్లాడతారు, ఎందుకంటే అది గుర్తు చేయాలి. ఆ రోజుల్లో పోడు భూముల కోసం మా ఆడబిడ్డలు మా వాళ్ళందరూ కూడా పోడు భూముల కోసం భూములకు వెళ్తే బట్టలు ఈడ్చి కొట్టి బట్టలు ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు హింసించింది వాళ్ళు కాదా సార్? ఈరోజు కోయపోసు కూడా ఏ రకంగా కొట్టారు సార్? ఆ రోజులో సీతక్కని జైలు వెళ్ళి మేము కలిసినాం సార్, కనీసం వాళ్ళు పరామర్శ కూడా రాలేదు సార్. ఆ దుర్మార్గులు ఈరోజు మహిళల గురించి మాట్లాడతారు సార్. ఏ హక్కు ఉంది సార్ మహిళల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి? మరి గుత్తికోయల్ని బట్టలు ఇప్పి కొట్టారు సార్, అప్పుడు వాళ్ళకు మహిళలు గుర్తు రాలేదు సార్. అంటే ఇంత ఘోరంగా మహిళల్ని అవమానించారు సార్. మరి ఈరోజు మహిళల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. తప్పకుండా మహిళల్ని గౌరవించే ప్రభుత్వం ఇది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో నిన్న చేసిన 2 రోజుల గందరగోళం నిజంగా మాకు చాలా బాధ అనిపించింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం సార్ చాలా సంతోషం. ముఖ్యంగా కొన్ని విషయాలు నేను ధన్యవాదాలు తెలియజేస్తా. మరి రైతుల కోసం 72,659 కోట్లు కేటాయించారు. అదేవిధంగా నేను మొన్న వాస్తవంగా 29 నాడే నేను మాట్లాడదాం అనుకున్నాను సార్. ఎందుకంటే నేను ఒక ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేని కాబట్టి మా సమస్య గురించి ఆ రోజే మాట్లాడదాం అనుకున్నాం. ఉన్నా సరే ఇది సామాజిక న్యాయం కాబట్టి తప్పకుండా మిగతా సోదరులు కావచ్చు అందరికి ఇవ్వాలంటే మేము కూడా సరే ఉందాం, మన ప్రభుత్వం ఏదేమున్నా మనం తర్వాత పోయి మాట్లాడచ్చని మేము కొంత ఓపికతో ఉన్నాం సార్. మరి మాకు కూడా గిరిజన సంక్షేమ శాఖకి 17,056 కోట్లు కేటాయించేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. కానీ ఐడే వ్యవస్థని కొంత ప్రక్షాళన చేయాలి. ఆ రోజే నేను సూచన చేద్దామనుకున్న ఒక 2-3 నిమిషాల్లో నా సూచన చేస్తా. అంబేద్కర్ ఓవర్సీస్ కింద స్కాలర్షిప్లు 38 కోట్లు కేటాయించారు. ఎస్టీ ఆవాసాల కోసం 1200 విద్యుత్ కోసం 12 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా ఐటీడీల కోసం 40 కోట్లు కేటాయించారు సార్. ఈరోజు ఐటీడీలు ఉండాలంట, బతకాలని ఇంకేం చేయాలన్నా ఈరోజు మనమే దిక్కు సార్. ఎందుకంటే ఆ ఐటీడీలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అక్కడ ఉన్న శాఖలన్నీ కూడా ఇరిగేషన్ కావచ్చు చాలా శాఖలను కూడా ఎత్తివేయడం అనేది జరిగింది. తిరిగి యథావిధిగా ఆ శాఖలన్నీ కూడా ఏర్పాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా చాలు మీరు అప్పుడు బాగా ఇచ్చారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడే ఎందుకని సార్
చెప్తే సార్ ఒక్క 5 నిమిషాలు సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ అవకాశం ఇవ్వండి సార్, ఎందుకంటే చిన్న మాట్లాడిన కొంత ఇబ్బంది పడుతున్నాం సార్, కొత్త వ్యక్తులం కాబట్టి. సార్ ఐడియాలో ముఖ్యంగా కొంత సమయం ఇవ్వండి సార్, నేను ఇమీడియట్లీ క్లోజప్ చేస్తాను సార్. నేను మ్యాక్సిమం అన్ని విషయాలు నేను మాట్లాడుకున్నాను సార్, ఇంకా చాలా మాట్లాడేటాను కానీ అవకాశం లేదు, కానీ కొన్ని విషయాలు నేను మాట్లాడకపోతే బాగున్నాను సార్. సార్ ఐడియాలకు సంబంధించి ముఖ్యంగా 2008లో డిఎస్సి పడింది సార్. మనం ఎన్ని చేసినా ఇది షార్ట్ డిస్కషన్. డిస్కషన్ సార్ ముగిస్తా, సేమ్ చెప్తా సార్, ముగిస్తా సార్. 2 అంటే సరే ఆ పాలకులందరూ కూడా మనకు అన్యాయం చేస్తారు, మన పాలకులు ఉండాలి, మన ప్రాంత వాళ్ళు ఉండాలి. సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాకు న్యాయం జరగలే, మాకు ఉద్యోగాలు రాలే, ఏం కాలే. సరే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రమైన మన ప్రాంతానికి న్యాయం జరగాలి కదా. మరి 10 సంవత్సరాల ఐడియాలు కావచ్చు, డిఎస్సీలు కావచ్చు, ఏమైనా చేయాలి కదా, ఏం జరగలే. అందుకే నేను ఏమంటున్నానంటే ఐడియాలకు ప్రత్యేకమైన డిఎస్సీలు ఏర్పాటు చేస్తుండే, అవన్నీ కూడా ఏర్పాటు చేయడం లేదు. అదేవిధంగా అతి బయటికి తీసేస్తే ఎట్లా విలువిల్లాడి కొట్లాడి చచ్చిపోతుందో చేప, ఈరోజు ఆదివాసుల పరిస్థితి సార్. జియో నంబర్ 3 తీయడం వల్ల ఈరోజు వాళ్ళకి ఎవరు కూడా ఉద్యోగాలు రావు సార్. సార్ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా వాళ్ళు ఇప్పటికీ ఈ సమాజానికి దూరంగా ఉండి ఇప్పటికీ కొండ కోనల్లో ఈరోజు పొలాములు తడకలమ్ముకుంటూ తోటూలు పచ్చిబుట్లు వేసుకుంటూ ఈరోజు పోడు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు సార్. మరి ఎంతో కొంత ప్రభుత్వ సహకారంతో ఎంతో కొంత చదువుకుంటే డిఎస్సి రాకపోతే మరి ప్రత్యేకమైన ఆ ప్రాంతాని కోసం రక్షణ కల్పించకపోతే కొంత ఇబ్బంది అయింది సార్. దానిలో భాగంగానే ఈరోజు మన దగ్గర ఉన్నట్లు రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారు మా దగ్గర పనిచేశారు, సిఎస్ శాంతికుమారి గారు మా దగ్గర పనిచేశారు, ఆర్వి కర్ణన్ గారు మా దగ్గర పనిచేశారు, దివ్య మేడం గారు మా దగ్గర పనిచేస్తారు సార్. మా దగ్గర ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే విపరీతమైన సమస్యలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఇది పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో మా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. జియో నంబర్ 3 పోవడం వల్ల మాకు ఎవరు కూడా ఉద్యోగాలు రావు సార్. కాబట్టి దీని మీద ఏదో ఒక యాక్ట్ రూపంలో తీసుకొచ్చి తప్పకుండా యథావిధిగా ఇది చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా సార్ మా ప్రాంతంలో ఇంకో సమస్య ఉంది సార్, నాన్ ట్రైబల్ సమస్య. ఎందుకంటే ఇక్కడ నాన్ ట్రైబల్కి ఆదివాసులకు ఎట్లాంటి గొడవలు లేవు సార్, కానీ వాళ్ళందరూ కూడా కంక్లూజన్ భూమికి సంబంధించింది సార్. ధరణి పోర్టల్ రాకంటే ముందు నాన్ ట్రైబల్ అందరికీ కూడా పహనీలు వస్తుండే, బ్యాంకు రుణాలు వస్తుండే. కానీ మొన్న మనం డబ్బులు ఇచ్చినాం సార్, వాళ్ళు ఎవరు కూడా రైతు బంధు కానీ ఇవన్నీ బ్యాంకు రుణాలు రావడం లేదు సార్. అది ఐటీ ప్రాంతాలకు ఒకటి సీతగా కూడా అది ప్రాబ్లమే, మిగతా వాళ్ళందరూ కూడా అది ప్రాబ్లమే. అంటే వాళ్ళంటే మేము ఏదో వాళ్ళకి ఉన్నట్టు అంటే ఆ రోజుల్లో పట్టాచిన నాన్ ట్రైబల్కి వాళ్ళకి రైతు బంధు వస్తుంది. 1970 కంటే ముందు నాట్ ఓన్లీ ఆదివాసులు, నాన్ ట్రైబల్స్ ఆదివాసులు కూడా చాలామందికి భూములకు పట్టాలు కావడం లేదు. తప్పకుండా అసైన్ చేసిన భూములన్నీ కూడా తిరిగి పట్టాలు ఇవ్వాలని, ఈ భూమాత రక్షణ ద్వారా ఆ ప్రాంతంలో ఆదివాసులు కూడా న్యాయం జరగాలి సార్. అదేవిధంగా నాన్ ట్రైబల్ సమస్యను కూడా పరిష్కారం అయ్యే విధంగా చూడాలి సార్. అదేవిధంగా ఫైనల్గా నేను కోరుకునేది ఒకటే సార్, ఫైనల్గా ఆ ప్రాంతానికి అవన్నీ చేయాలి సార్. ఎందుకంటే మీరు తొందర పెట్టడం వల్ల నేను కూడా కొంత ఇబ్బంది పడుతున్నా సార్. కానీ చెప్తా సార్, ఎందుకంటే మా జిల్లాకి ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారు వచ్చారు, పీసీ హోదాలో, మళ్ళా సీఎం హోదాలో వచ్చారు. ఆ ప్రాంత సమస్యలు తెలుసు. అదేవిధంగా మా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం మరి పీపిరి గ్రామం నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశారు. ఆ ప్రాంతంలో సమస్యలు ఏ రకంగా ఉన్నాయి అన్ని రకాలుగా చాలా స్పష్టంగా అధ్యయనం చేశారు సార్. మరి ఆ సమస్యలను కూడా తప్పకుండా పరిష్కారం చేస్తారని వారు వచ్చిన వెంటనే మరి మా ప్రాంతానికి నిజంగా తాగునీటి సమస్య ఉంటే మరి మొట్టమొదటి మీటింగ్లోనే 60 కోట్లు కేటాయించాను సార్. మీకు సినిమా ఈరోజు వాళ్ళకి తెలియదు 60 కోట్లు. ఈరోజు జోడేగాడ్ అనే కుమ్రంభీం ప్రాజెక్టు నుంచి మా ప్రాంతాన్ని నీరు రావాలంటే పంప్ సెట్లు కేవలం అవినీతి కోసం, పైప్ లైన్ల కోసం డబ్బులు దండుకోవడానికి ఆ రోజు ఆ మిషన్ కాగదా తీసుకొచ్చారు తప్ప నిజంగా ఎవరికి తాగునీరు ఇవ్వడానికి కాదు సార్.
మరి దానికోసం 60 కోట్లు కేటాయించారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సార్ కడెం ప్రాజెక్ట్ గౌరవ మా కేటీఆర్ అన్న లేడు, కడెం ప్రాజెక్ట్ ఎక్కడుండో తనకు తెలియదు. మరి 10 సంవత్సరాలు కనీసం ₹1 కేటాయించారు సార్. కానీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి మొదటి నెల 24లోనే జనవరిలోనే సార్ 5,46,00,000ని రిపేర్ల కోసం స్పెసిఫిక్గా డబ్బుల్ని కేటాయించడం అనేది జరిగింది సార్. కడెం గేట్ల మరమ్మతుల కోసం ఈరోజు అందరు టీవీలో చూశారు. అదేవిధంగా సార్ అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కోసం 3,81,70,00,000ను కడెం ఎలక్ట్రీషియన్ కోసం అంటే సుమారు 9 కోట్ల చిల్లర డబ్బులు కేటాయించారు సార్. అదేవిధంగా సార్ జోడేఘాట్ కోలక్ష్మకు చెప్తుంది, గతంలో కూడా వాళ్ళ ప్రభుత్వమే. అక్కడ 30 కుటుంబాలు ఉంటాయి సార్, 27 కుటుంబాలకి 2 BHK హౌస్ శాంక్షన్ చేశారు. ఒక్క ఇంటికి 5,04,000 చొప్పున వాళ్ళు డబ్బులు కేటాయించడం అనేది జరిగింది. కానీ అక్కడ సిమెంట్ అయినా ఇసుక అయినా తీసుకురావాలంటే సుమారు 40-50 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకురావాలి సార్. ఆ డబ్బులు సరిపోవు. గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే నేను గౌరవ ముఖ్యమంత్రికి చెప్పిన, అన్న జోడేఘాట్లో వాళ్ళందరికీ మనం ప్రతిసారి మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళకి ఆ ఆయంలో ఏమైనా మేము మ్యూజియం కట్టినాం, మ్యూజియంలో సీతక్కని పోయి చూపెట్టిన, మ్యూజియంలో ఏముందో సీతక్క చూశారు. అంటే మ్యూజియం కట్టంగానే ఏదో చేయగానే కాదు, అది ఒక రకంగా ఇది ఉండాలి. కాబట్టి అధ్యక్ష 56,70,000 మేము ఇచ్చాం సార్. మేము ఈ రోజులో 56,70,000 వాళ్ళ ఇళ్ళ కోసం మళ్ళా డబ్బులు ఇచ్చాం. ఎందుకు ఇల్లు పూర్తి చేయాలి మీరు సమాధానం చెప్పాలి, మాట్లాడడం కాదు. వాళ్ళు ఇప్పటికి ఇల్లు పూర్తి కాలేదు కాబట్టి వాళ్ళ కోసం మా ప్రభుత్వం సార్ 56,70,000 రూపాయలని శాంక్షన్ చేసుకోవడం అనేది జరిగింది సార్. కాబట్టి ఇవన్నీ సమస్యలతో పాటు చాలామంది మా ప్రాంతంలో కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేస్తుంది సార్. ప్లీజ్ సార్ ఎందుకంటే మేము చెప్పినా చెప్పుకోవాలి సార్, ఎందుకంటే మొన్న వాళ్ళు మాట్లాడతారు ఏదేదో ఇష్టం వచ్చిన మాట్లాడడం మేము ఎందుకు కుట్టుకున్నాం సార్, కానీ మాకు మొన్న మాట్లాడడానికి అవకాశం రాలే. కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి మేము సమాధానం చెప్పాలి. అన్ని రకాల డెవలప్మెంట్ చేయడం కాదు. ఈరోజు మా ప్రాంతంలో రోడ్లు లేదు సార్, రోడ్లు లేక చాలా రకాలకి ఇబ్బంది పడుతున్నాం సార్. వాసంగ్ సార్ గంగాపూర్ బిడ్ లేదు, ఈరోజు మా కల్లంపల్లి వెళ్ళాలంటే రోడ్ లేదు, అదేవిధంగా వాయిపేట వెళ్ళాలంటే రోడ్ లేదు, అదేవిధంగా అంకే రాజధాని వెళ్ళాలంటే రోడ్ లేదు. జోడేఘాట్కి ఇంకా సగం రోడ్ ఆగి ఉంది సార్. పారిస్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. మరి ఈ 10 సంవత్సరాల్లో పారిస్ సమస్యలు ఎందుకు మీరు పరిష్కారం చేయలేకపోయారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు, సమస్యలకు పరిష్కారం చూపాలి. ఈ ప్రజాప్రభుత్వం తప్పకుండా ప్రతి నిర్ణయం తీసుకునేది ప్రతి సమస్యని పరిష్కారం చేసేది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు రెచ్చగొట్టేటట్టు మమ్మల్ని మాట్లాడితే మేము చూసుకోవడానికి మేము సిద్ధంగా లేం. కాబట్టి అధ్యక్ష మీరు అవకాశం ఇచ్చారు, తప్పకుండా మళ్ళీ మా లాంటి వాళ్ళకి అవకాశం కల్పించండి. తప్పకుండా వీళ్ళు మేము మాట్లాడితే సార్ వాళ్ళ చెవుల నుంచి రక్తాలు కారుతాయి. మేము కూడా ఓపికతోటి ఉంటున్నాం. వాళ్ళు ఎగిరెగిరి గంతేగా మేము ఊకుంటే అది సరైన పద్ధతి కాదు సార్. తప్పకుండా మా లాంటి వాళ్ళు కొత్త అభ్యర్థులు మేము మాట్లాడడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. మేము వీళ్ళకి భయపడే వాళ్ళం కాదు సార్. మేము స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాల నుంచి చరిత్రని ఏ సమస్యలు ఎట్లా నాకు బాగా తెలుసు. నేను వట్టిగానే ఇక్కడ ఈ చట్టసభలు రాలే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అతని పుణ్యం వల్ల ఆ ప్రాంతవాసులు నాకు ఆశీర్వదిస్తే ఖానాపూర్ వాసులందరూ చట్టసభలు పంపించారు. నిజంగా ఆ ప్రాంతవాసులకు రుణపడి ఉంటా, కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటా, ఈ యొక్క ఎమ్మెల్యే అందరికీ రుణపడి ఉంటా. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ అంశం, 1 నిమిషాలు ముగిస్తా, 1 నిమిషం రిక్వెస్ట్ దండం పెడుతున్నా సార్. నిన్న ఒక మంచి తీర్పు వచ్చింది సార్, 2 చేతులెట్టి దండం పెడుతున్నా. ఎస్సీల వర్గీకరణకు సంబంధించింది. నిజంగా మా పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్సీ సోదరులకు అది ఒక వర్గీకరణ చాలా స్పష్టమైన డిమాండ్. ఆ రోజుల్లో నేను కూడా వాళ్ళతో కూడా డప్పు చాటింపు చేసిన వ్యక్తిగా గుర్తు చేస్తూ మాది కూడా ఒక చిన్న సమస్య ఉంది సార్. కాదు చెప్పాలి, అది ఇంపార్టెంట్ సార్. ఓకే, 1 నిమిషం చెప్తా, ఎందుకంటే చెప్పకపోతే బాగుండదు సార్. ఆదివాసీ వర్సెస్ లంబాడ నడుస్తుంది సార్. అంటే ఇక్కడ లంబాడి సోదరులు కావచ్చు, ఆదివాసీ సోదరులు కావచ్చు, అనేతకు భావించకుండా ఈరోజు వాళ్ళు ఏ రకంగా అయితే మాదిగాని కొట్లాట చేసుకొని మరి ఆ సమస్యకు పరిష్కారం మార్గం ఈరోజు బట్టి విక్రమార్ గారు ఈరోజు మా ప్రభుత్వం ఏ రకైతే పరిష్కార మార్గాలు చూపిందో అదే రకంగా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏదైతే లాస్ అయ్యారో ఈరోజు ఆదివాసీ వర్సెస్ లంబాడ మధ్య జరుగుతున్న పోరాటం మీ అందరికీ తెలుసు సార్. మరి ఆనాటి ప్రభుత్వం కూడా ఆదివాసీ భవన్ అని అదేవిధంగా లంబాడ భవన్ అని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం మరి ప్రజాప్రభుత్వం ఇట్లాంటి నిమ్న వర్గాలకు న్యాయం చేసే దిశగా ముందుకెళ్తున్న తరుణంలో మరి ఆదివాసీ వర్సెస్ లంబాడ మధ్య జరుగుతున్న ఏదైతే వైరుధ్యాలు ఉన్నాయి సార్, అంటే దీంట్లో లంబాడని కించపరచడమో ఆదివాసులను వ్యతిరేకించడమో కాదు.
ఇది రగులుతున్న సమస్య. దీనికి కూడా ఒక పులి స్టాప్ పెట్టాలి. దీంట్లో ఎక్కడున్న మంత్రివర్గం, అదేవిధంగా ప్రతిపక్షంలోని నాయకులు, అదేవిధంగా మా పక్షంలో నాయకులు, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఈ సున్నితమైన సమస్యని పరిష్కార మార్గాలు చూపి ఆదివాసులకి లంబాడీలకి మధ్య ఉన్న వైరుధ్యాన్ని కూడా తొలగించాలని కోరుకుంటూ, మరి కార్పొరేషన్లు కూడా ఆదివాసీ కార్పొరేషన్, కుమ్రంభీం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి దండం పెట్టి మీకు రుణపడి ఉంటాం సార్. ఆదివాసులు కూడా రుణపడి ఉంటారు. తప్పకుండా ఉపాధి విషయంలో అయినా ఏ విషయంలో అయినా కొంత మా లాంటి ప్రాంతాల్ని కొంత కన్నెత్తి చూడాలని కోరుకుంటూ, మరి మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ డిప్యూటీ సీఎం గారు కౌన్సిల్ వెళ్ళవలసి ఉన్నందువలన